అనూహ్యంగా ముందంజలోకి వచ్చింది. హర్యానాను చాలా అంశాలు డిస్కస్ చేసినాయి. అంటే దేశవ్యాప్తంగా కూడా హర్యానాకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. రెజ్లర్ల విషయం అయితేనేమి, రైతుల విషయం అయితేనేమి, అగ్నివీర్ సోల్జర్స్ సంబంధించినటువంటి విషయం అయితేనేమి, అక్కడ నుంచి ఆ రాష్ట్రం నుంచి సైనికులు ఖచ్చితంగా ఉంటారు. హర్యానా నుంచి చాలామంది సైనికులు ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. విజయ్ గారు, హర్యానా అయిపోయింది, నెక్స్ట్ కర్ణాటకలో వీళ్ళు హర్యానా బీజేపీ వచ్చినట్లయితే కర్ణాటకలో విత్ ఇన్ 1 monthలో ముఖ్యమంత్రి మారే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి అడ్డు పట్టపగ్గాలు ఉండనటువంటి సిచ్యువేషన్ దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి హర్యానాలో బీజేపీ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మారుతారా? ఎస్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది. మరింత ప్రెజర్ పెరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకోవడం కావచ్చు, అది కావచ్చు. తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుంది. సో మీరు ఏమంటున్నారు? కర్ణాటకలో బీజేపీ వస్తా అంటున్నారు. కర్ణాటక బీజేపీ రావచ్చు, ఆ ముఖ్యమంత్రి మారొచ్చు, ప్రభుత్వమే కూలిపోవచ్చు, రాష్ట్రపతి పాలనే ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అట్లాంటి పరిస్థితి అయితే కర్ణాటకలో రాబోతున్నది. ఇక నెక్స్ట్ ఏ అంశాలు కర్ణాటకలో మీరు ఏ అంశాలు కర్ణాటకలో ఇప్పుడు యాక్చువల్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి. విత్ ఇన్ ద పార్టీని ఆయన రిజైన్ చేయాలనేటువంటి అంశం ఉంది. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే 2.5 సంవత్సరాలు ఒక ఆయన, 2.5 సంవత్సరాలు ఇంకొక అతను అని ముందే అనుకున్నారు. కానీ అది ముందు కూడా సందర్భంలో స్కామ్ ముందలేబడ్డది. ఆ స్కామ్ తోటి మూడా స్కామ్ ముందబడ్డది. దానికి సిద్ధరామయ్య గారు నేను స్థలం కూడా ఇచ్చేస్తా అని చెప్పారు, రిటర్న్ ఇచ్చేస్తా అనేది అంటే సగం ఒప్పుకున్నట్టే. దానికి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బీజేపీ అవతల వైపు డీకే శివకుమార్తో కావచ్చు, ఇతరులతో కావచ్చు మంత్రాలు జరుపుతున్నట్టు వస్తున్నటువంటిది. అలా డిస్టర్బ్ చేయాలి. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఉంది, ఉన్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తే మేము స్థిరమైన ప్రభుత్వాన్ని అందించలేరు, నిరంతరం కాంగ్రెస్ పార్టీలా ఉంటుందని బీజేపీ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అనేది ఎక్కడ ఉన్నా ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప అభివృద్ధి వైపు ఉండదు అనేది బీజేపీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్ ఇన్ ద పార్టీలో కూడా నేను ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ చెప్పుకుంటూనే ఉంది. కర్ణాటకలో నేనంటే చెప్పుకుంటూనే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ డీకే శివకుమార్ మీద అనేక కేసులు ఉన్నటువంటి సిచ్యువేషనే ఉన్నది. తెలంగాణ మీద భయపడే ఆ రోజు డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా చేయట్లేదు. అంతే, దాడులు జరిగిన ఏకనాథ్ షిండేలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పుట్టుకొస్తారు. ఈ ఎగ్జామ్ తెలంగాణ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. తెలంగాణ మీద ఆల్రెడీ నిన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హోంమంత్రిని కలిసి సపరేట్గా కూడా కలవడం జరిగింది. మీటింగ్లో కాకుండా గవర్నమెంట్ మీటింగ్స్తో తప్ప ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి భేటీలు కూడా జరిగాయి. ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీడ్ చేస్తున్నటువంటి నాయకత్వం కూడా డిమోరలైజ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీని కానీ, రాహుల్ గాంధీని కానీ నమ్ముకుంటే ఎట్లా రాజకీయంగా ముందు పడలేదు. ఒకవైపు ఏంటి అని ఆల్టర్నేటివ్ చూసుకునే అటువంటి సిచ్యువేషన్. విత్ ఇన్ ద పార్టీలో కూడా అనేక మంది ఇలాంటి తిరుగుబాట్లు మొదలైతే మేము ఈ పార్టీలో ఉండాలా, ఆ తిరుగుబాట్లను బీజేపీ కూడా ప్రోత్సహిస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్. ఇది ఓ రకమైనటువంటి విత్ ఇన్ ద రాజకీయ పరిస్థితి, దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇట్లా రైట్, ఒక్కసారి అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఎన్డీఏ 28 స్థానాల్లో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాల్లో ముందంజలో ఉంది. సో పీడీపీ 4 స్థానాల్లో ఉంది, ఇతరులు 11 స్థానాల్లో ఉన్నారు. సో ఇక్కడ ప్రస్తుతానికి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఉంది, మ్యాజిక్ ఫిగర్ ని దాటింది. ఇంకా మరొక వైపు హర్యానాలో కూడా మనం చూడొచ్చు, ఐ న్యూస్ స్క్రీన్ పైన మ్యాజిక్ ఫిగర్ ని దాటింది భారతీయ జనతా పార్టీ. 47 స్థానాలతో ముందంజలో ఉంది. 46 మ్యాజిక్ ఫిగర్, 47 ఒక స్థానం పెరిగింది, మ్యాజిక్ ఫిగర్ ని దాటింది భారతీయ జనతా పార్టీ. సో ఎగ్జిట్ పోల్స్ ని తలకిందులు చేస్తూ, అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ హర్యానాలో భారతీయ జనతా పార్టీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో ఉంది, ఐఎన్ఎల్డి 1 స్థానంలో ఉంది. రామరెడ్డి గారు ఇందాక విజయ్ కుమార్ గారు కొన్ని కీలకమైనటువంటి మాటలు అన్నారు. హర్యానాలో బీజేపీ గెలిచినా ఓడినా జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఇవే. దేశంలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. చాలా